వర్మకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా? అన్యాయం జరిగిందండి. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నా, ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో నేను నామినేషన్ వేస్తున్నా. నా ఎదుట నిలబడడానికి నా డిపాజిటే రాదు, కుర్చీ ఒకటి బాగినండి. దోస్తు చిరంజీవి కానీ, బండబాబు అంటే నాగబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఎవరు కానీ వీళ్ళకు రాజకీయం తెలియదు. రా అంటే రాక్షసుడు, జా అంటే జలంధుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు హాయ్. లా అంటే నారాయణ, నారాయణ నారముది, అలా యమకింకాడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్మన్న. 8 మంది కలిస్తే రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నా, ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో నేను నామినేషన్ వేస్తున్నా. నా ఎదుట నిలబడడానికి నా డిపాజిటే రాదు, కుర్చీని తట్టుకోవాలంటే కదా. అంటే అభిమానులు తలా రూపాయి ఇస్తే 5 కోట్లు అయితే 5 కోట్లు పంచుతాం. మరి ఆ బిల్డింగ్ కట్టి ఒకళ్ళకి ఇచ్చేస్తా, అగో మీ వాటికి రాసి ఇచ్చేస్తావు. కాదా అది ఇప్పుడు నాగబాబు ఇట్లా నాగబాబుకి కరెక్ట్ బాబాయ్, అది పద్ధతి కాదు. వర్మ కష్టపడడానికి ఇవ్వాలి. ఒకటి బాగినండి, కష్టపడ్డ వాటికి రాజకీయంలో చోట్లేదు. దౌర్జన్యం, అన్యాయం, అక్రమం వీటికి స్థానం ఉంది, కానీ వాటిని ఇరగొడతా. నేను రాజకీయాల్లో అడుగుపెట్టినంటే ఆ సినిమా వేరే ఉంటుంది. కుర్చీ మాడతా పెడతా. వర్మకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా? అన్యాయం జరిగిందండి.